ఇప్పుడు రైతుల సమస్య ఒకవైపు, నిరుద్యోగ సమస్య ఇంకోవైపు. సో ఇది రాష్ట్రంలో మనకి రెండు నాణానికి ఇరువైపులా అన్నట్టు కనబడుతుంది. ఇది పక్కన పెట్టి ఈ నెల 6న జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని ఎట్లా చూస్తారు సార్? అమ్మ, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అవసరం లేదని నా అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు కూర్చుంటున్నామంటున్నారు మీకేమైనా తెలుసా? వాళ్ళ భేటీ దేనికోసం చెప్పాలి. నాకు తెలిసింది ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. పంపకాలకు సంబంధించిన కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. దానికోసం ముఖ్యమంత్రులు కూర్చుంటున్నామని నేను విన్నాను. ఓకే, దానికోసం ముఖ్యమంత్రుల భేటీ అవసరం లేదు. ఇక్కడ చీఫ్ సెక్రటరీ, అక్కడ చీఫ్ సెక్రటరీ, అక్కడ 2 ఐఏఎస్ ఆఫీసర్లు, ఇక్కడ 2 ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని దాన్ని చాట్అవుట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా చాలా సహజంగా జరిగిపోయేటటువంటిది ఎవరి ఆస్తులు వాళ్ళకి వెళ్ళిపోతాయనేది రాయబడి ఉంది. కనుక దీనికి ఈ సందర్భంలో ముఖ్యమంత్రులు కూర్చోవటం అంటే ఇవి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏలు పెట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? గుర్రం ఎగరను వచ్చును, ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో. ఇక్కడ టీడీపీకి సంబంధించిన క్యాడర్ ఉంది, అభిమానులు ఉన్నారు. హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉంటే ఇందులో దాదాపు నాకు తెలిసి 60 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కలుపుకొని 60 లక్షల మంది ఉంటారు. తర్వాత నిజామాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, వరంగల్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఖమ్మంలో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఆదిలాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. కనుక ఆంధ్ర వాళ్ళు తగు జనాభా ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఇటు మహబూబ్నగర్కు పోతే గద్వాల ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. కనుక మళ్ళీ టీడీపీ ఇక్కడ జవజీవాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చును. అది సహజంగా చంద్రబాబు నాయుడు తన పార్టీ ఉండాలని కోరుకుంటాడు. కనుక ఆ ప్రయత్నం జరగవచ్చు. అట్లా జరిగితే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం ఉన్న ప్రజలు. కనుక చంద్రబాబు నాయుడు అట్లాంటి కుట్రలు చేస్తే, ఒకప్పుడు ఆయన కుట్రలు చేసిన మనిషే, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మనిషి, తెలంగాణ పోరాటం ఇక్కడ జరుగుతుంటే మన పిల్లలు ఇక్కడ చనిపోతూ ఉంటే రక్త మాంసాలు ముద్దలు పడిపోతూ ఉంటే ఆయన టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యేలందరినీ పిలిపించి తెలంగాణకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టించిన మనిషే. ఆయన ఏ కుట్రలైనా చేస్తాడు. అసలుకు నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఊరూరు తిరిగి మాట్లాడిన రోజుల్లో, అంటే ఒక ప్రొఫెసర్గా సార్ చాలా వరకు చాలా సమావేశాల్లో కావచ్చు, లేదంటే చాలా సభల్లో కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ స్పీచ్లు కూడా మీరు నిరుద్యోగుల తరపున ఇచ్చిండ్రు. అట్లాగే విద్యార్థి దశ నుంచి కావచ్చు, ఎంతోమంది విద్యార్థులను యూనివర్సిటీల నుంచి బయటికి పంపిన సందర్భాలు ఉన్నాయి, ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది. అలాంటి విద్యార్థులు ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటారు. వాళ్ళ తరపున మీ ఫైట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? నేను తెలంగాణ ఉద్యమం 1996లో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. ఓకే, 96 అంటే వెన్ ఐ వాస్ డిగ్రీ స్టూడెంట్. అప్పటి నుంచి తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేశాను. జిల్లాలు, గ్రామాలు అని తేడా లేకుండా కొన్ని వేల మీటింగ్లో పాల్గొని మా విద్యార్థులను చైతన్యం చేసి రోడ్ల మీదకి నడిపించాం. ఇక్కడే జరిగిన సభలో 3 లక్షల మంది సాక్షిగా నేను ఆ వేదిక మీద మాట్లాడితే పోలీసులు ఆ మీద కేసు పెడితే సుప్రీంకోర్టులో కూడా నేను మాట్లాడిన ఉపన్యాసాన్ని సుప్రీంకోర్టులో జడ్జీల ముందు ప్లే చేశారు. ఆనాడు విద్యార్థులందరూ ఆ విధంగా చైతన్యవంతమై వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ నిరుద్యోగుల కోసమే నేను పోరాటం చేయటం నా బాధ్యత. నా బాధ్యత ఎందుకంటున్నానంటే, ఈ నిరుద్యోగుల తల్లిదండ్రులు చేసే పని వలన, వాళ్ళ తల్లిదండ్రులు పండించే పంట వలన నేను అన్నం తింటున్నా, వాళ్ళ తల్లిదండ్రులు కట్టే పనుల వలన నాకు జీతం వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు చేసే ఉత్పత్తి వలన నేను ఇవాళ ఈ బట్టలు కట్టుకున్నా, మీతో మాట్లాడుతున్నా. కనుక నా సామాజిక బాధ్యత ఏమిటంటే మళ్ళీ వాళ్ళ కోసం మాట్లాడటం నా బాధ్యత. వాళ్ళకి చదువు చెప్పడం ఎంత బాధ్యతనో వాళ్ళ కోసం మాట్లాడడం బాధ్యత. మా అంటే మళ్ళొక కేసు, మా అంటే 6 నెలలు జైలు, ఇంతే కదమ్మా. కనుక రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా రాకుండా, నేను మాత్రమే కాదు నాలాంటి ప్రొఫెసర్లు, మా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రాకుండా మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాలంలో ఏ నెలలో ఏ ఉద్యోగాలు నియామకం చేస్తారో ప్రకటించమని ఒక సబ్ కమిటీ, మంత్రులతో ఒక సబ్ కమిటీ వేయమని మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను.